విశాఖకు చెందిన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్థులు మరో రికార్డు బద్దలు కొట్టారు. మద్దెలపాలెం కృష్ణా కాలేజీ రోడ్లో ఉన్న వండర్ కిడ్స్ లో 5వ, 6వ, 7వ తరగతి చదువుతున్న చిన్నారి విద్యార్థులు 10వ తరగతి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంగ్లీష్ పరీక్ష రాసి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అధినేత మళ్ళ రామానాయుడు మాట్లాడుతూ, మార్చి 21న ఈ తరగతులకు చెందిన 182 మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల సమక్షంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ను ధైర్యంగా, ఆనందంగా, ఉత్సాహంతో రాశారన్నారు. ఆ విజయాన్ని పురస్కరించుకుని సోమవారం మధ్యాహ్నం 5వ, 6వ, 7వ తరగతులకు చెందిన విద్యార్థులు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ను విజయవంతంగా రాశారన్నారు. ఈ పరీక్షకు ముందస్తు ప్రాక్టీస్, ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే తమ విద్యార్థులు 65 నుండి 85 మార్కుల మధ్య స్కోర్ చేయడం గర్వకారణమన్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా, ఎక్కువ గంటలు చదవకుండానే ప్రగతి సాధించారని పేర్కొన్నారు. 2001లో స్థాపితమైన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ బుక్స్ లేవు, హోంవర్క్స్ లేదు, రాతలు లేవు అనే వినూత్న విధానంతో కేజీ విద్యకు ఒక కొత్త దిశను చూపించింది. ఈ ప్రత్యేకమైన విద్యా పద్ధతికి దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు లభించింది. ఇన్నోవేటివ్ మెథడాలజీ దేశంలో ప్రథమ స్థానం పొందిన ఘనతను ఈ పాఠశాల సొంతం చేసుకుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకుందని వివరించారు. మీడియా సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్ మళ్ళ వాణిశ్రీ, స్కూల్ డైరెక్టర్ సర్వాణి, చిన్మయ్ మిషన్ అధ్యక్షులు స్వామి రఘువీరానంద, గాజువాక పోలీస్ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ మన్మథరావు పలువురు పాల్గొన్నారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చైల్డ్హుడ్ని వాళ్ళు కోల్పోయారు. రోజుకి 24 గంటలలో 12 గంటలు చదువు 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 అన్న దీని మీద ఉన్నారు. పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం లేదు. కాబట్టి మళ్ళీ వీళ్ళ తాలూకా బాల్యాన్ని తిరిగి ఇవ్వాలి అన్నది కాన్సెప్ట్తో ఈ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ 2001లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కేజీ లెవెల్లో బుక్స్ లేవు, హోంవర్క్ లేదు, రాయడం లేదు అన్నటువంటి కాన్సెప్ట్తో స్టార్ట్ చేసి 24 సంవత్సరాల నుంచి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్లో కలిగి చేస్తూ ఎన్నో ఈవెంట్స్, ఎన్నో రికార్డ్స్ కూడా మనం చేయడం జరిగింది. అయితే మొన్న 21వ తారీఖున ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అయింది, ఎస్ఎస్సి వాళ్ళది. ఆ ఎగ్జామినేషన్ పేపరు మర్నాడు స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ పిల్లలు 5th, 6th and 7th పిల్లలు 3 గంటల పేపర్ని 2 గంటల్లో ఆన్సర్ చేసి అది 65 నుంచి 85% స్కోర్ చేయడం అనేది జరిగింది. ఇవాళ మార్నింగ్ తెలంగాణలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అయింది. ఆ ఇంగ్లీష్ పేపర్ని మనం ఇప్పుడు మన పిల్లలు రాస్తున్నారు. 2 నుంచి 4 వరకు రాయగలుగుతారు. ఇవాళ కూడా ఆ రకమైనటువంటి స్కోరే తీసుకుంటారని చెప్పేసి నాకు బలమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ ఈవెంట్ చేయడానికి కారణం ఏంటంటే, ఎంతసేపు ఎక్కువసేపు చదవక్కర్లేదు, గంటల తరబడి స్కూల్లో ఉండక్కర్లేదు రాత్రుల వరకు అని చెప్పడమే ఈ ఈవెంట్ తలక ఉద్దేశం. నా సూచన ఏంటంటే, ఎవరికైనా ఏ పేరెంట్కైనా సరే పిల్లలు ఎలా చదవాలి అంటే, ఏ రోజునైనా ఏ టైంలోనైనా ఎగ్జామినేషన్ పెడితే రాయగలగాలి. అది చదువు. ఆ చదువు అన్నది ఫరెవర్, వాడి జీవితాంతం కూడా పనిచేస్తుంది. అంతేగాని ముక్కును పెట్టుకొని గుర్తుపెట్టుకున్నటువంటిది ఎన్నాళ్ళు మిగలదు. దట్స్ వై ప్రతి పేరెంటు కూడా, అంటే మిమ్మల్ని చూసి మా స్కూల్ వాళ్ళందరం కూడా మీకు కావాల్సినటువంటి రీతిలో మేము మారిపోతున్నాం తప్ప స్కూల్ ఎలాగ ఉండాలి అన్నది పేరెంట్స్ ప్రతి ఒక్కరు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. స్కూల్లో 5-6 గంటలు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు అన్నది మా సూచన. ప్రతి తల్లిదండ్రులు దీన్ని గమనిస్తారని, దీంతోపాటు మిగతా యాక్టివిటీస్
గేమ్స్ కానీ ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, డ్యాన్స్, మ్యూజిక్, కరాటే ఇలాంటివన్నీ ఉండాలని చెప్పేసి అప్పుడే సమగ్రమైనటువంటి ఎడ్యుకేషన్. పిల్లడు పుస్తకాన్ని మించి ఆలోచించగలగాలి. బియాండ్ ద టెక్స్ట్ బుక్ ఎవరైతే ఆలోచించగలుగుతారో వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు అన్నది స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ తాలూకా నినాదం. స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అని ఏదైతే 2001 నుండి గత 25 సంవత్సరాలుగా మన మల్లా రామనాయుడు గారు ఆధ్వర్యంలో కరస్పాండెంట్గా ఇక్కడ ఈ స్కూలే కాకుండా ఇంకో 2 స్కూళ్ళు గాజువాకలోని కూడా వీళ్ళ మెథడాలజీ ఏంటంటే ఎడ్యుకేషన్లోని చిల్డ్రన్కి వాళ్ళ స్కిల్స్ వాళ్ళకి ఏమైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి గమనించి ఆ ఇన్నోవేటివ్గా వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్లో ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈవేళ చూసినట్టు ఈరోజు మనం అందరమే ఏం చూసాం, 5వ తరగతి పిల్లలు 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ పేపర్ తీసుకొచ్చి పిల్లల చేత రాయిపించి అండ్ ఆ మార్కులు అసెస్మెంట్ చేస్తే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ పేపర్ చూస్తే వాళ్ళకి 80 మార్కుల వరకు యావరేజ్గా వచ్చాయి. ఒక 10వ క్లాస్ పేపరు 5వ క్లాస్ స్టూడెంట్ రాసినా కానీ 80% మార్క్స్ వరకు సాధించడం జరిగింది. సో ఇప్పుడు ఈ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఇది ఒకటే కాదు, ఈ పిల్లల తాలూకా మార్నింగ్ అంటే ఈ ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ఆ తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ కానీ సెకండ్ స్టాండర్డ్ కానీ వీళ్ళు ఏంటంటే పిల్లలకి పుస్తకాలు ఇక్కడ హోంవర్క్లు ఇలాంటివి ఏమీ ఉండవు. తర్వాత ఎస్పెషల్లీ ఎల్కేజీ యూకేజీ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్. వీళ్ళకి తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అలాగే ప్రపంచం గురించి మీకు ప్రతి కంట్రీకి క్యాపిటల్ ఏంటి కానీ లేకపోతే ఈ 1వ క్లాస్ స్టూడెంట్లు కూడా మీరు ఏ సెంచరీలు గత 2 సెంచరీలు 3 సెంచరీల నుండి ఏ సంవత్సరంలో ఏదో ఒక డేట్ చెప్తే ఆ పర్టికులర్ రోజు సాటర్డేయా సండేయా మండేయా అని చెప్పగల క్యాపబిలిటీసు. అలాగే వీళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ బ్రెయిన్ అండ్ దెన్ చైల్డ్ డెవలప్మెంట్కి ఒక మోనోటోనస్గా హోంవర్క్ ఇవ్వడం లేకపోతే ఏదో చేసి మార్కుల గురించి ఎగ్జామ్స్ రాయించడం కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి సొంత ప్రేరేపణతో ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా వీళ్ళు దృష్టి పెడుతున్నారు. ప్రోగ్రామ్ చాలా కొత్త డిజైన్ అనమాట. ఇప్పుడు నేను చూడలేదు. ఎందుకంటే 5th 6th 7th పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ రాయటం అంటే అది న్యూ ఐడియా. డెఫినెట్గా ఈ ఐడియా అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇప్పుడే 10th క్లాస్ ఎగ్జామ్ రాసామంటే మేము 10th వెళ్ళేటప్పటికి చాలా ఈజీ అయిపోతుంది అని వాళ్ళు మానసికంగా ఎటువంటి భయము లేకుండా ఎగ్జామ్ చాలా ఫ్రీగా రాస్తారు. ఈరోజు వేసే ఎగ్జామ్ వీళ్ళకి ఫౌండేషన్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా పిల్లల తరపున స్కూల్ మేనేజ్మెంట్ తరపున ఈ ప్రోగ్రామ్ నన్ను ఆహ్వానించినందుకు స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ రామనాయుడు గారు పెట్టినటువంటి కార్యక్రమానికి రావటం ఆనందంగా ఉంది. ఏమిటంటే ఇటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో సాధారణంగా పిల్లలందరినీ కూడా మీరు 8 గంటల వరకు ఉంచుతారా 9 గంటల వరకు ఉంచుతారా అనే దానిపై ఆ స్కూల్ అడ్మిషన్ ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో అంత కాంపిటేటివ్గా ఉన్నటువంటి ఈ రోజుల్లో కాదు, అది అవసరం లేదు. పిల్లల్ని కేవలం పేపర్ టైగర్స్ కాకుండా డిగ్రీ నాట్ టు మేక్ దెమ్ ఏ బర్డెన్ టు సొసైటీ బట్ రాదర్ వాళ్ళకి స్కిల్స్, క్రియేటివిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ థింకింగ్ అంటారు. అది నేను ఈరోజు యాక్చువల్లీ వారు పిలుచున్నారు, పైకి వెళ్ళి చూసిన తర్వాత ఆ పిల్లలు పేపర్లు చూస్తూ ఉంటే ఒక్కొక్కరితో ముచ్చటేస్తుంది. ఎందుకంటే క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఆ వయసులో 5, 6, 7వ తరగతిలో పిల్లలు అలా చూపించడం అనేది కొద్దిగా అరుదైనటువంటి విషయాన్ని దాన్ని ఈ స్కూల్లో ఇక్కడ టీచర్లు అలాగే ప్రిన్సిపల్ అటువంటి కాన్సెప్ట్ తీసుకొని వచ్చి పిల్లలందరికీ ఇస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే దీని నుంచి అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ డిమాన్స్ట్రేటివ్ థింగ్. 10th స్టాండర్డ్కి మనం అసలు రోజు ఖాళీ లేదు, ఉదయం నుండి రాత్రి వరకు అనుకున్నటువంటిది 5, 6, 7 చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా 5th అంటే ఇంకా ప్రైమరీ స్కూల్ అని అనుకోవాలి. అటువంటి పిల్లలు కూడా ఈ విధంగా తీసుకొని వచ్చి
పేపర్ 10th స్టాండర్డ్నే ఎంత సులువుగా చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళు పోస్టర్ డిజైన్ ఒకసారి మీరు అందరూ చూస్తూ ఉండాలి. లేకపోతే ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తుంటే ఆ కాన్సెప్ట్ని వాళ్ళు అసలు బ్లాక్ డయాగ్రామ్స్ కింద వేసి పెడుతున్నటువంటిది చాలా ఆనందంగా ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సచ్ అ డెమాన్స్ట్రేషన్ హెస్ హ్యాపెండ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ స్కూల్. ఎవ్రీ పేరెంట్ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ దట్ తప్పకుండా మన పిల్లలకి ఎంతసేపు మనం చెప్పామనేటువంటిది కాదు, ఎంత కాన్సెప్చువల్గా ఇది నేర్పిస్తున్నారు అనేటువంటిది ముఖ్యము. అది రామనాయుడు గారు ఈజ్ ఏ ఎక్స్పర్ట్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్ ఇన్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ హై స్కూల్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా ఆయన దట్ హీ హెస్ బ్రాట్ హియర్. సో ఐ ఎన్కరేజ్ ఎవ్రీ పేరెంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సి వేర్ ఇది ఎలా నేర్పిస్తున్నారు అని తెలుసుకొని వాళ్ళు కూడా ఇటువంటిది ఆ మనసు నుంచి ఆ టెన్షన్ వాళ్ళు ఫ్రీ అయిపోయి చేయాలని మా యొక్క తెలిసినటువంటిది. దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్. విశాఖపట్నంలో బుక్స్, హోంవర్క్, పెన్ అండ్ పెన్స్ ఏమీ లేకుండా ఎడ్యుకేషను మెదడుకి అంటే మేధాశక్తిని పెంపొందించడంలో ఆయన సృష్టించిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కాదు. మరి ఇప్పుడు కొత్తగా మేము గత 2 రోజుల నుండి అబ్జర్వ్ చేసిందంటున్నట్లయితే విశాఖపట్నంలో 10th క్లాస్ స్టూడెంట్స్ని ఎగ్జామ్ రాసిన ఇంగ్లీష్ పేపర్, సేమ్ ఇంగ్లీష్ పేపర్ని అదే టైము ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో ఇక్కడ తీసుకొచ్చి 5th, 6th అండ్ 7th స్టూడెంట్స్ మేము ప్రత్యక్షంగా మేము అబ్జర్వ్ చేసాం. ఈ అబ్జర్వేషన్లో వాళ్ళకి 5th, 6th, 7th స్టూడెంట్స్ వాళ్ళ మేధాశక్తితో 65 to 80 మార్క్స్ని వాళ్ళు గ్యాదర్ చేశారు. అలాగే ఈరోజు తెలంగాణ ఇంగ్లీష్ పేపర్ని కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 180 మంది 200 మంది స్టూడెంట్స్ని ఈరోజు ఎగ్జామ్ అవ్వడం జరిగింది. దీంట్లో కూడా ఇప్పుడు పేపర్ కరెక్షన్స్ కూడా జరుగుతుంది. నేను కూడా ప్రత్యక్షంగా ప్రతి పేపర్ని కూడా చాలా చక్కగా చూస్తే ఎంత స్మార్ట్గా పిల్లలు యాక్ట్ చేశారంటే, చక్కగా చేశారంటే వాళ్ళు అసలు ఇంగ్లీష్ పేపరు ఇప్పటివరకు అంటే మనం పిల్లల్ని వీళ్ళు ఒక ఎగ్జాంపుల్గా మోడల్గా రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. ఎందువల్లంటే ఏ పిల్లవాడు కూడా 5th, 6th, 7th వాళ్ళ సబ్జెక్ట్స్లోనే వాళ్ళు నిష్ణాతులు, కానీ ఈ హయ్యర్ క్లాసెస్లో వాళ్ళు చదవరు. బట్ వాళ్ళు ఎంత కెపాసిటీ ఉంది అంటే ఆ 10th క్లాస్ పిల్లల పేపర్స్ని కూడా ఒక జనరల్ నాలెడ్జ్ టైంలో ఒక టాలెంటెడ్గా ఆ పేపర్ని ప్యాసేజెస్ అయితేనేమి, అలాగే కాంప్రహెన్సివ్ అయితేనేమి చక్కగా పేపర్ చదివి అలా ఆన్సర్ చేయడం రియల్గా చాలా ఆశ్చర్యచకితులైంది. Now I ask you.
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.